महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూలై మాసానికి సంబంధించి చివరి వారం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథున రాశిలోకి ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యారాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది. శని బుధులు ఇద్దరు కూడా రెట్రాగ్రేడ్లో ఉన్నారు. సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం, కన్య, తుల, వృశ్చికం, సో 4 రాశుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో శుక్రుడు, దశమంలో కేతువు, లాభంలో కుజుడు 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. మెయిన్గా అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఈ వారం నుంచి మిత్రక్షేత్రంలో మొదలైంది రాశి వాళ్ళకి. అష్టమంలో మిగతా గ్రహాలు ఏమో కానీ శుక్రుడు బాగా యోగిస్తాడు. బట్ గురుడు కూడా ఇక్కడ యోగిస్తారు, కానీ అక్కడ పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ, ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్స్ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ వీటికి సంబంధించిన విషయాల్లో, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ తీసుకొస్తున్నారు వీళ్ళు. సో అలాగే ఇక్కడ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్స్ ఎక్కడ పెడుతున్నాం అనే విషయాల్లో మాత్రం కొంత షార్ట్ టైం లిమిటెడ్గా ఆలోచించుకుని పెట్టే విషయాల్లో కొంచెం రిస్క్, మనీ పరంగా రిస్క్ ఫేస్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం, మోసపోకుండా ఉండటం మంచిది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి దశమ స్థానంలో కూడా కేతు యొక్క సంచారం. సో వర్క్లో చాలా వరకు మీరు బాగా వర్క్ చేశారు, ఇంతకాలం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే నెమ్మదిగా మీతో పని లేదు, వెళ్తే ఏం పనిలే అన్నట్టుగా కొంత బిహేవియర్ అనేది మీ ప్రొఫెషనల్ అక్కడ ఆఫీస్లో ఉండే ఆస్కారాలు ఉంటాయి. బట్ అది మీద పెద్ద ఇంపాక్ట్ అని చూపిస్తుంది. బట్ మీకే కొంత డిసాటిస్ఫాక్షన్ క్రియేట్ చేస్తుంటుంది వర్క్లో. సో ఏంటంటే వర్క్ మీద డిసాటిస్ఫాక్షన్ అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గటం వల్ల ఈ కెరీర్కి డిటాచ్ అవుదామా అనే ఒక రకమైన థాట్స్ కూడా వచ్చే ఆస్కారాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. ఇక మొన్నటి వరకు చాలా కుజుడి కుజస్తంభన జరిగి అనుకూలించకుండా భాగ్యస్థానంలో దశమంలో ఉంటా ఇప్పుడు మొత్తానికి లాభస్థానంలోకి వచ్చారు కుజుడు. ఏదైనా రాశ్యాధిపతి లాభస్థానంలోకి రావడం, నిజంగా కుజుడు లాభస్థానంలో మంచి ధైర్యాన్ని ఇస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఇది వరకు అంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నా, వాటి పొజిషన్ ఎలా ఉన్నా, కుజుడు ఇప్పుడున్న ఈ వారం నుంచి ఆయన లాభస్థాన సంచారం మాత్రం మీకు దృఢమైన ఒక సింగిల్ ఎజెండా, సింగిల్ ఎయిమ్ని క్రియేట్ చేస్తుంది మైండ్లో. సో ఓకే, ఏం జరిగినా ఎలాగే ముందుకు వెళ్దాం అనుకునే ఆ రకమైన ఒక మంచి స్థిరమైన సంకల్పం ఏదైతే ఉందో, సో దానివల్ల మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందుకెళ్ళే ఆస్కారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ వృశ్చిక రాశి వారికి 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో ఆల్రెడీ కేతు ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే వృత్తిపరమైన విషయాల్లో కొంత వీళ్ళతో ఇప్పుడు మనకి పని ఏంటి అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంటారు పైన వాళ్ళు. మనకు కూడా కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నా ఎలాంటివేమీ లేకుండా ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే మనకి మెయిన్ ఇంకోటి ఏదైనా మంచి ఆఫర్ ఏదైనా వచ్చేదాకా. సో అలాగే కొన్ని ఖర్చులు కూడా ఎలివేటెడ్గా ఉంటాయి, అనవసరమైన ఖర్చులు వచ్చి పడుతుంటాయి, డబల్ ఖర్చులు చేస్తూ ఉంటారు. ఉన్న సేవింగ్స్ కంటే ఖర్చులు ఎక్సీడెడ్ అయిపోతుంటాయి, అవసరం లేకపోయినా ఖర్చులకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా వరకు కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఖర్చుల్ని అదుపు చేసుకునే పనిలో ఉండాలి. ఇక మంగళ బుధవారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు ఉన్నారు, అక్కడే రాశ్యాధిపతి కుజుడు కూడా ఉన్నారు. సో కానీ ఇక్కడ కుజ శనుల యొక్క సమసప్తమం ఇది మేజర్గా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. పంచమంలో ఆల్రెడీ శని రెట్రాగ్రేషన్లో ఉన్నాడు. ఒక పక్క మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, అనుకున్నదేమో అవ్వట్ల, దానివల్ల రావాల్సిన లాభం రాదు.
ఈ రెండింటి మధ్య ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ నడుస్తూ ఉంటుంది. సో కాబట్టి సంతానపరమైన విషయాల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ ఇక్కడ ఓకే మనం మరీ ఓవర్ కాన్ఫిడెన్స్గా కాకుండా ఇంత లిమిటెడ్గా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకుంటే చాలా మంచిది. అలాగే గురు శుక్రవారాలు చూస్తే 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ ఆల్రెడీ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి సంబంధించి 8వ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి కొంతవరకు కొన్ని ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొన్ని విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎక్కువ ఆలోచనలు ఏదైనా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఒక రకమైన టెన్స్డ్ మైండ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది వారాంతానికి వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి. సో ఈ విధంగా ఈ రాశికి మెయిన్గా చూస్తే రవి బుధుల యొక్క ఈ భాగ్యస్థాన సంచారం కొంతవరకు మనకి ఎక్సీడెడ్ ఎక్స్పెన్సెస్, అంటే మనకి ఇయర్లీ టార్గెట్ రీత్యా మనకి పెట్టుకుని కమిట్మెంట్స్ రీత్యా వచ్చే కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఖర్చులు ఉంటూ ఉంటాయి. సో అలాగే ఇంకోటి అష్టమ గురు దోషం. అష్టమంలో కూడా గురుడు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎలా పడితే అలా కాకుండా ఆర్థిక పరంగా మన మనీ రీసోర్సెస్ని సో మనకి అవగాహన లేని విషయాల మీద పెట్టి మాత్రం పోగొట్టుకోకుండా ఉండేటట్టు జాగ్రత్త పడుతూ ఉండాలి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి వస్తే ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది కలిసి వచ్చే ఆస్తులు అవకాశాలు ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ నుంచి కానీ, లెగసీ నుంచి కానీ. అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చూసినా కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు సంతానపరమైన విషయాల్లో, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో పిల్లలు కూడా కొంచెం గ్రాస్పింగ్ పవర్ తగ్గినట్టు అనిపించడం ఉండడం, లేకపోతే వాళ్ళ ఫోకస్ సరిగ్గా లేకపోవడం సబ్జెక్ట్ మీద, చదువు అనేది కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తూ ఉంటాం. ఇది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి వీటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటా ముందుకెళ్ళాలి. బట్ ఈ అష్టమ గురు దోషానికి తప్పకుండా కేజింపో శనగలు, ఒక ఎల్లో క్లాత్ దానం ఇవ్వటం. గురుబలం తగ్గింది, గురుబలం లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే దేవానాంచ ఋషినాంచ, గురు నవగ్రశాంతి మంత్రం బాగా చదువుకోవటం, దత్తాత్రేయులు వారి ఆశీర్వాదం, ఆయన ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం, ఇలాంటివి చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఇంకా చాలా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఇక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మ్యారేజ్కి సంబంధించి తీసుకునే డెసిషన్స్ రీత్యా సో కొంచెం మనం చూసినప్పుడు కొంచెం గ్రహానుకూలత మనకి కొంచెం పకడ్బందీగా కొంచెం స్ట్రాంగ్ ఉన్నప్పుడు చూడొచ్చు. సో ఇప్పుడు కొంత మనకి ఇప్పుడు చూడకూడదని కాదు కానీ ఇంకొంచెం గ్రహబలం పెరిగితే బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.